నమస్తే. నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనము సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇవి నేర్చుకుంటున్నామమ్మా. దీంట్లో అనాలిసిస్, సింథసిస్ మరియు ట్రాన్స్‌ఫర్మేషన్. ఇంతవరకు మనము అనాలిసిస్ నేర్చుకున్నామమ్మా. అనాలిసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్ అయింది, కాంపౌండ్ సెంటెన్స్ అయింది, కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. అదే విధంగా సింథసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్ కూడా నేర్చుకున్నాము. అయితే ఈరోజు క్లాస్లో మనము సింథసిస్ ఆఫ్ కాంపౌండ్ సెంటెన్స్, సంయుక్త వాక్యం ఏదైతే ఉందో దాన్ని ఎలా జోడిస్తారు, రెండు లేదా అంతకన్నా ఎక్కువ సింపుల్ సెంటెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక కాంపౌండ్ సెంటెన్స్ గా, ఒక సంయుక్త వాక్యంగా మార్చొచ్చు. అది ఎలాగో చూద్దామమ్మా. సింథసిస్ ఆఫ్ కాంపౌండ్ సెంటెన్స్ యొక్క సింథసిస్. లెట్స్ సీ. Two or more simple sentences may be combined into a compound sentence by using coordinating conjunctions, which are four kinds: cumulative, adversative, alternative and elative. This is in English. రాసుకున్నామా ఇది కూడా తెలుగులో చెబుతాను. రెండు లేదా అంతకన్నా ఎక్కువ సింపుల్ సెంటెన్స్ ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉపయోగించి కాంపౌండ్ సెంటెన్స్ గా మార్చవచ్చు. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ 4 రకాలమ్మా: క్యుములేటివ్, అడ్వర్సేటివ్, ఆల్టర్నేటివ్, ఇలేటివ్. మరి ఇవి ఏ విధంగా పనిచేస్తాయో డీటెయిల్డ్ గా నేర్చుకుందామమ్మా. నంబర్ 1, క్యుములేటివ్ కంజంక్షన్స్. ఈ క్యుములేటివ్ కంజంక్షన్స్ ఏంటి చూద్దాం. క్యుములేటివ్ కంజంక్షన్స్ యాడ్ వన్ స్టేట్మెంట్ టు అనదర్. ఈ క్యుములేటివ్ కంజంక్షన్ ఒక స్టేట్మెంట్ కి ఇంకో స్టేట్మెంట్ కి జాయిన్ చేస్తుందమ్మా. ఒక వాక్యము ఇంకో వాక్యంతో జాయిన్ చేస్తుంది. సమానమైన రెండు వాక్యాల్ని ఇది క్యుములేటివ్ కంజంక్షన్ జాయిన్ చేస్తాయమ్మా. ఎగ్జాంపుల్ తో క్లియర్ అవుతుంది మనకి. చూద్దాం. ద బెల్ ర్యాంగ్, ద ప్రేయర్స్ స్టార్టెడ్. ద బెల్ ర్యాంగ్ ఒక సింపుల్ సెంటెన్స్ అమ్మా. ద ప్రేయర్స్ స్టార్టెడ్ ఇంకో సింపుల్ సెంటెన్స్. అంటే బెల్ మ్రోగింది, ప్రార్థన మొదలైంది. అయితే ఈ రెండు సింపుల్ సెంటెన్స్ ని ఈ క్యుములేటివ్ కంజంక్షన్స్ ద్వారా ఒక కాంపౌండ్ సెంటెన్స్ ఎలా చేస్తాం. మరి క్యుములేటివ్ కంజంక్షన్స్ అంటే రెండు వాక్యాల్ని కలిపేది. చూద్దామమ్మా. ద బెల్ ర్యాంగ్ అండ్ ద ప్రేయర్స్ స్టార్టెడ్. అండ్ అమ్మా, ఇక్కడ క్యుములేటివ్ కంజంక్షన్స్ లో అండ్, అదే విధంగా యాజ్ వెల్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈ కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం క్యుములేటివ్ కంజంక్షన్స్ అంటామమ్మా. ఇవి రెండు స్టేట్మెంట్స్ ని లేదా రెండు వాక్యాల్ని కలుపుతాయమ్మా. ద బెల్ ర్యాంగ్ అండ్ ద ప్రేయర్స్ స్టార్టెడ్. ఏం చేశారు ఇక్కడ? ఈ రెండు సింపుల్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫుల్ స్టాప్ స్థానంలో యాడ్ తీసుకున్నాము. ఇక్కడున్న టీ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇక్కడ స్మాల్ లెటర్ గా మార్చాము. దట్ ఈస్ ద చేంజ్. ఇంతేనమ్మా మార్పు దాంట్లో. ఇక రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. నైట్ కేమ్ ఆన్, ద రూమ్ గ్రీవ్ డార్క్. రాత్రి అయింది, ఓ రూమ్ లో చీకటి అయింది అనమాట. అయితే ఈ సెంటెన్స్ ని ఒకే కాంపౌండ్ సెంటెన్స్ కి ఎలా మారుస్తారు? దాంట్లో కూడా క్యుములేటివ్ కండిషన్ వస్తుందమ్మా. నైట్ కేమ్ ఆన్ అండ్ ద రూమ్ గ్రీవ్ డార్క్. నైట్ కేమ్ ఆన్ అండ్ ద రూమ్ గ్రీవ్ డార్క్ అంటే రాత్రి అయింది మరియు గదిలో చీకటి అయింది. ఈ విధంగా ఇది క్యుములేటివ్ అమ్మా. క్యుములేటివ్ కండిషన్స్ అంటే ఈక్వల్ ర్యాంక్ ని కలిపేవి, ఈక్వల్ సెంటెన్స్ ని కలిపేవి. ఇవి క్యుములేటివ్ అమ్మా. నెక్స్ట్ అడ్వర్సేటివ్. అడ్వర్స్ అంటే ఆపోజిట్ అమ్మా. అడ్వర్స్ అంటే ఆపోజిట్ లేదా కాంట్రాస్ట్, విరుద్ధమైనది అనమాట. రెండు ఆపోజిట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలుపుతుందమ్మా ఈ అడ్వర్సేటివ్ కంజంక్షన్స్. ఇక్కడ ఇచ్చారు, అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ షో ఆపోజిషన్ ఆర్ కాంట్రాస్ట్. ఆపోజిషన్ ని చూపెడుతుందమ్మా ఇది. ఎగ్జాంపుల్ క్లియర్ అవుతుంది. చూద్దాం మనం ఇక్కడ. హీ ఈజ్ బ్లైండ్, హీ కెన్ రీడ్. హీ ఈజ్ బ్లైండ్, అతని గుడ్డివాడు. ఫుల్ స్టాప్, హీ కెన్ రీడ్. ఇది రెండో సెంటెన్స్, అతను చదవగలడు. అయితే ఈ అడ్వర్సేటివ్ కంజంక్షన్ ఏదో వస్తుందమ్మా దీంట్లో. హీ ఈజ్ బ్లైండ్ బట్ హీ కెన్ రీడ్. హీ ఈజ్ బ్లైండ్ బట్ హీ కెన్ రీడ్ అంటే అతను గుడ్డివాడు కానీ అతను చదవగలుగుతాడు. రెండో ఎగ్జాంపుల్ చూద్దాము. హీ వాస్ అనాయిడ్. ఆయన చిరాకేసింది, చిరాకు పడ్డాడు. హీ కెప్ట్ క్వైట్. అతను శాంతంగా ఉన్నాడు. అతనికి చిరాకేసింది, అతను శాంతంగా ఉన్నాడు. ఈ రెండు సింపుల్ సెంటెన్స్ అమ్మా.
అయితే ఈ రెండు సింపుల్ సెంటెన్స్ కి ఒక కాంపౌండ్ సెంటెన్స్ ఎలా మార్చాలో చూద్దాం. హీ వాస్ అనాయిడ్ యట్ హీ కెప్ట్ క్వైట్. యట్ అయినప్పటికీ, చిరాకు పడ్డప్పటికీ అతను శాంతంగా ఉన్నాడు. లేదా ఎట్కి బదులు స్టిల్, హీ వాస్ అనాయిడ్ స్టిల్ హీ కెప్ట్ క్వైట్. అయినప్పటికీ అతను శాంతంగా ఉన్నాడు. సో ఈ విధంగా ఈ రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒక కాంపౌండ్ సెంటెన్స్ ఎట్ లేదా స్టిల్. సో ఈ విధంగా బట్, ఎట్, స్టిల్ ఇవి అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ అన్నమాట. వీటితోని ఈ రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒక కాంపౌండ్ సెంటెన్స్ చేస్తాం. ఇక వచ్చి మూడవది ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్. ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్ షో చాయిస్ బిట్వీన్ టూ థింగ్స్. ఆల్టర్నేటివ్ అంటే ఎప్పుడైతే మన ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉంటాయో అప్పుడు ఆ రెండు ప్రత్యామ్నాయాల నుంచి మనము ఒకటి ఎప్పుడైతే సిలెక్ట్ చేస్తామో, ఎప్పుడైతే ఒకటైతే ఎంచుకుంటామో దాన్ని ఆల్టర్నేటివ్ అంటామమ్మా. అంటే రెండిట్లో నుంచి ఏదైనా ఒకటి. సో చూద్దాం ఇక్కడ మరి ఎగ్జాంపుల్. కమ్ ఫాస్ట్ యూ విల్ బి లేట్. కమ్ ఫాస్ట్ ఒక సెంటెన్స్, రెండో సెంటెన్స్ యూ విల్ బి లేట్. తొందరగా రా ఒక సెంటెన్స్, యూ విల్ బి లేట్ నీకు ఆలస్యం అవుతుంది. అయితే ఈ రెండు సెంటెన్సెస్ కి ఒక్క కంజంక్షన్స్ తో ఎలా జాయిన్ చేశారు చూద్దాం. కమ్ ఫాస్ట్ ఆర్ యూ విల్ బి లేట్. ఈ ఆర్ అమ్మ, ఇక్కడ ఆర్ అనే కంజంక్షన్, ఇది ఆల్టర్నేటివ్. తొందరగా రా లేకపోతే ఆలస్యం అవుతుంది నీకు, లేకపోతే నీకు ఆలస్యం అవుతుంది. దిస్ ఈస్ ద మీనింగ్. ఇంకా రెండో ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. కమ్ ఇన్ ఫుల్ స్టాప్, గో అవుట్ ఫుల్ స్టాప్. ఇది ఒక కమ్ ఇన్ ఒక సెంటెన్స్ అమ్మా, గో అవుట్ ఇంకో సెంటెన్స్. ఈ రెండు సింపుల్ సెంటెన్సెస్. అయితే ఈ రెండు సింపుల్ సెంటెన్స్ కి ఒక కాంపౌండ్ సెంటెన్స్ ఎలా చేసారు చూద్దాం. ఇక్కడ ఈదర్ కమ్ ఇన్ ఆర్ గో అవుట్. ఈదర్ కమ్ ఇన్ ఆర్ గో అవుట్. లోపలికనరా లేకపోతే బయటకనపు. ఈ విధంగా ఈ రెండు సింపుల్ సెంటెన్స్ కి ఒక కాంపౌండ్ సెంటెన్స్ ఆల్టర్నేటివ్ కంజంక్షన్ ద్వారా మారుస్తారమ్మా. ఇక నాలుగవది వచ్చి ఇక్కడ చివరిది వచ్చి ఇలేటివ్ కంజంక్షన్స్. ఇలేటివ్ కంజంక్షన్స్ షో ఇన్ఫరెన్స్. ఇది ఇన్ఫరెన్స్ లేదా ఇలేటివ్. ఈ ఇలేటివ్ అనే పదానికి తెలుగులో కరెక్ట్ గా పదాలు చెప్పాలంటే దీనికి అనుమితి అంటామమ్మా. అనుమితి లేదా ఊహ, ఊహించడము, అనుమానించడము. అంటే మనం ఊహించి ఒక కన్క్లూజన్కి అయితే వస్తామో దానికి ఇలేటివ్ అంటామమ్మా, దానికి ఇన్ఫరెన్స్ అంటారు. చూద్దాం మరి ఇక్కడ ఎగ్జాంపుల్. ఐ కెనాట్ రీడ్, ఇట్ ఈస్ వెరీ డార్క్. ఐ కెనాట్ రీడ్ ఒక సెంటెన్స్ అమ్మా, సింపుల్ సెంటెన్స్. ఇట్ ఈస్ వెరీ డార్క్ ఇది రెండో సెంటెన్స్. మరి ఈ రెండో సెంటెన్సెస్ కి ఒక కంజంక్షన్ తో ఎలా జాయిన్ చేస్తాము. ఐ కెనాట్ రీడ్ కామా ఫర్ ఇట్ ఈస్ వెరీ డార్క్. ఇది ఫర్ అమ్మా. ఇక్కడ ఈ ఫర్ అనేది ఇలేటివ్ కంజంక్షన్. ఎందుకంటే ఐ కెనాట్ రీడ్ ఎందుకంటే చీకటిగా ఉంది, ఫర్ ఇదమ్మా ఇలేటివ్. ఇక రెండవ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ వెరీ డార్క్, ఐ విల్ టేక్ అ టార్చ్ విత్ మీ. ఇట్ ఈస్ వెరీ డార్క్ ఇది ఒక సెంటెన్స్ అమ్మా, చాలా చీకటిగా ఉంది. ఐ విల్ టేక్ ఎ టార్చ్ విత్ మీ, నేను ఒక టార్చ్ తీసుకెళ్తాను నా వెంట. అయితే ఈ రెండు సెంటెన్సెస్ కి ఎలా ఒక సెంటెన్స్ గా మార్చామో చూద్దాం. ఇట్ ఈస్ వెరీ డార్క్ ఫుల్ స్టాప్ ప్లేస్ లో కామా తీసుకున్నామా. ఇక్కడ కూడా అంతే, ఈ ఫుల్ స్టాప్ ప్లేస్ లో ఇక్కడ కామా పెట్టాము, ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ ప్లేస్ లో కామా పెట్టి దాని తర్వాత సో అనే కంజంక్షన్స్ ఇక్కడ యూజ్ చేసామమ్మా. ఏమి యూజ్ చేసాం ఇక్కడ, సో అనే కంజంక్షన్. ఇట్ ఈస్ వెరీ డార్క్ సో ఐ విల్ టేక్ టార్చ్ విత్ మీ. చీకటిగా ఉంది కనుక, ఇక్కడ కనుక, కావున, కాబట్టి నేను టార్చ్ తీసుకెళ్తున్నా. ఇక్కడ ఐ కెనాట్ రీడ్ ఫర్ ఇట్ ఈస్ వెరీ డార్క్. ఐ కెనాట్ రీడ్ నేను చదవలేను ఎందుకంటే, ఈ ఫర్ అనేది ఎందుకంటే, ఇక్కడ సో ఇట్ ఈస్ వెరీ డార్క్ సో అందుకని, కాబట్టి, కావున. ఈ విధంగా ఈ కంజంక్షన్ యొక్క అర్థాలు మారుతుంటాము. సో వెల్ ఇదమ్మా కాంపౌండ్ సెంటెన్స్ సింథసిస్. అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ సింపుల్ సెంటెన్సెస్ కి ఒక కాంపౌండ్ సెంటెన్స్ లో ఏ విధంగా మారుస్తారు. రాసుకోండి అమ్మా, ఇవి చాలా ఈజీ, వెరీ ఈజీ. సో ఈ క్లాస్తో మనం ఇక్కడ ఆగుదామమ్మా. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.